गणान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఇప్పుడు మనం జూన్ 16వ తారీఖు నుంచి జూన్ 22వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం। ఇందులో ముఖ్యంగా ఈ రోజున పంచాంగ వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం దశమి ఆదివారం రాత్రి 2:53 వరకు ఉంది। హస్తా నక్షత్రం ఉదయం 10:13 వరకు ఉంది। వర్జ్యం రాత్రి 7:01 నుంచి 8:47 వరకు ఉంది। అలాగే ఈ రోజున సాయంత్రం దుర్ముహూర్తం 4:47 నుంచి 5:39 వరకు ఉంది। మరి విజయవాడకు సూర్యోదయం 5:29 సూర్యాస్తమయం 6:31 ఈ రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9 గంటలకు సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 11 గంటలకు సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు ఇవాళ ఏదైనా శుభ సంబంధంగా వ్యవహారాలు లేదా కొంచెం మంచి నిర్ణయాలు తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఉదయం 9 గంటలకు సమయం అనుకూలంగా ఉంది। మరి ఈ వారం రోజులు ఉన్నటువంటి గ్రహచారాన్ని అంటే 16వ తారీఖు నుంచి 22 వరకు ఉన్నటువంటి గ్రహచారాన్ని చూస్తే శని కుంభంలో, రాహు మీనంలో, కేతువు కన్యలో, గురువు వృషభంలో వాళ్ళు మార్పు ఏం లేదు। మేషంలో కుజుడు కూడా ఈ వారం రోజుల్లో మార్పులు ఏం లేవు। అలాగే మరి రవి, శుక్ర, బుధ ఈ 3 గ్రహాలు కూడా ఈ వారం రోజులు మిథునంలోనే ఉంటున్నాయి। ఇక చంద్రుడు ఇక్కడ మనకి ఆయన కన్యలో 16వ తారీఖు, 17, 18, 19 తారీఖుల్లో తుల, అలాగే 20, 21 వృశ్చికం, 22 తారీఖు ధనుస్సులో సంచారం చేస్తూ ఉంటారు। ఇప్పుడు మనం రాబోయే వారం రోజులు 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం। ముందుగా అందరూ కూడా ఒకసారి భగవన్నామం చేయండి। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। శాస్త్ర విషయంలో ఈ జ్యోతిష్ శాస్త్రంలో ఇవాళ సమాజంలో చాలామంది మరి వాళ్ళకి సంబంధం లేకపోయినా చదువుకోకపోయినా ఈ శాస్త్రంతో కాలక్షేపం చేయడానికి వచ్చేస్తున్నారు చాలామంది। దీని మూలంగా శాస్త్రం అపహాస్యం అవుతోంది। శాస్త్రంలోని విషయాలు కూడా దారి తప్పుతో ప్రజల్లో వివిధమైనటువంటి రూపాల్లో ప్రచారంలోకి వెళ్తున్నాయి। మరి మనం ఎంచుకునేటప్పుడే ఒక మంచి పండితుడిని ఎంచుకోవాలి మన జ్యోతిషానికి సంబంధించి ముహూర్తాలకి వాటికి వెళ్ళేటప్పుడు। సహజంగా అందరూ కూడా ఈ అలంకరణ తర్వాత అట్టహాసం వీటి చూసి అట్రాక్ట్ అవుతూ ఉంటారు। జ్యోతిషం సంబంధంగా అతను శాస్త్రంలోని విషయాలను చెప్తూ శాస్త్ర విషయాలను కనుక ప్రస్తావన చేస్తున్నప్పుడు అది జరిగినా జరగకపోయినా శాస్త్రాన్ని శాస్త్రంగా చెప్పాడు కాబట్టి అతనికి గౌరవం బాగా ఉంటుంది। అందువలన అందరూ కూడా మీ పర్సనల్ సిద్ధాంతుల దగ్గరికి మీరు వెళ్ళేటప్పుడు ఆ సెలెక్ట్ చేసుకున్న సిద్ధాంతే అతను విద్యావ్యాసంగం చూస్ చేసుకుంటున్నాడా, విద్యావ్యాసంగం లేకుండా అతనికి ఊహకందిన విధంగా చెప్తున్నాడా అనే విషయాల మీద కొంచెం అవగాహన పొందాల్సిన అవసరం ఉంది। ఏమంటే అది ఎట్లా పొందొచ్చు, అంత స్థాయి మాకుంటే మేము మా జాతకాలు మేము చూసుకోవడం, మా ముహూర్తాలు మేము చూసుకోవడం చేసుకోవచ్చు కదా అని అడగచ్చు। యాక్చువల్లీ కొన్ని అతిశయోక్తి మాటలు ఉంటూ ఉంటాయి। ఈ అతిశయోక్తి మాటల మూలంగా శాస్త్రంలో లేని అంశాలని మనం పసిగట్టచ్చు కొంచెం నాలెడ్జ్ కనుక ఉపయోగిస్తే। మనం ఈ ఛానల్లోనే సేమ్ ప్లాట్ఫామ్ మీద ఇప్పటికి ఒక 1000 వీడియోలు చేసాం। ధర్మ సందేహాలు, అందులో వాస్తు సంబంధంగా చాలా విశేషాలు అడిగారు చాలామంది, వాస్తు ప్రశ్నలు, అలాగే ముహూర్త బాలశిక్ష, అందులో ధర్మశాస్త్ర గ్రంథాలని విచారించే విధానం, ఆచార వ్యవహారాలు, ఆ తర్వాత జ్యోతిష బాలశిక్ష, ఇవన్నీ కూడా ఇందులో మనం చేసుకుంటూ వచ్చాం। మరి 1000 వీడియోలు పూర్తయినాయి। పురాణాలు కూడా గతంలో ఇదే శ్రీచక్ర ఛానల్లో మార్కండేయ పురాణం, శివపురాణం, అలాగే బ్రహ్మపురాణం, తర్వాత విష్ణు పురాణం, వామన పురాణం, వరాహ పురాణం, ఇట్లాగే 12 పురాణాలు కూడా నేను ఇందులో యథాతథంగా ఉన్నట్టుగా ఉపన్యాసం చెప్పడం కూడా జరిగింది। ఇవన్నీ కూడా ఏంటంటే మరి పురాణం, జ్యోతిషం రెండు ఎందుకు చెప్పాలంటే జ్యోతిషంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క
దోష సంచారానికి నిమిత్తంగా శాంతి మార్గాలని పురాణాల్లోంచి మనం ఎత్తుకోవాలి. అందువల్ల పురాణ విజ్ఞానం కూడా తెలియాలి సిద్ధాంతికి అనేందుకు ఇక్కడ మనం చాలా ట్రైనప్ చేయాలనే ఉద్దేశంతో చేసాం. మరి ఈ నేపథ్యంలో మీరు కొంత వీటిని కూడా అబ్జర్వ్ చేస్తూ చాలా ధైర్యంగా చెప్తాను నేను. వాస్తు విషయాలు, ముహూర్త విషయాలు, జ్యోతిష విషయాలు, ఈ ధర్మశాస్త్ర విషయాలు మిగతా ఏ ఛానల్లోనూ కూడా దొరకనంత స్థాయిలో మొత్తం కంప్లీట్గా అక్షరాభ్యాసం దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ వరకు కూడా ఉన్నటువంటి సబ్జెక్ట్ లాగా దీన్ని మనం ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాం. ఈ ఛానల్ వాళ్ళు మనకి ఆ అవకాశం ఇచ్చారు. అందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ, ఇంత పరిశ్రమ చేసినందుకు అందరూ ఇది వాడుకోవాలి అని నేను అన్నగాని కంపల్సరిగా మీకు సందర్భం వచ్చినప్పుడు మరి దాన్ని అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇందులో అనేకమైన సందేహాలకు సమాధానాలు ఉన్నాయి, శాస్త్ర విషయాలకు సమాధానాలు ఉన్నాయి. వీటిని తెలుసుకోండి. గ్రంథాలని మీరు స్వయంగా చదువుకోవడం వీలుగా నేను ప్రాథమిక స్థాయిలో నుంచి తీసుకువెళ్తూ దాన్ని క్యారీ చేసుకుని తీసుకువెళ్ళా. చాలామంది టీవీలో చూసి రోజు ఫోన్లు చేస్తున్నారు, సద్వినియోగం చేసుకుంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ ఛానల్ ప్రచారం అవుతున్న చోట ప్రతి చోట కూడా టీవీలో చూసి చాలామంది ఫోన్లు చేసి సబ్జెక్ట్ మీదే ప్రశ్నలు వేస్తున్నారు. శాస్త్రం అపహాస్యం అవుతోంది, శాస్త్రం దారి తప్పుతోంది అనే ఉద్దేశంతో ఈ ప్రయత్నాలు చేశాం. మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఇంత గత 2 సంవత్సరాలుగా మేము చేస్తున్నటువంటి శ్రమకి, ఈ ఛానల్ వాళ్ళు కానీ మేము కానీ చేస్తున్నటువంటి శ్రమకి మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటే మాకు తృప్తి లభిస్తుంది. శాస్త్ర విషయం తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి ఇంచుమించుగా యూనివర్సిటీలో, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ఉన్నటువంటి సిలబస్లో మ్యాక్సిమం సిలబస్ని ఇక్కడ మనం ప్రజెంట్ చేయడం అయింది పాఠంలాగా. అంతేకాకుండా నేను ఆ సిలబస్ని కూడా ఒక గైడ్ లాగా పెట్టుకుంటూ, అందరూ అది చదివారు కాబట్టి దానికి రూట్ చెప్తూ కొన్ని గ్రంథాలని ఈ చిగురు నుంచి ఆ చిగురు దాకా పూర్తిగా చెప్పుకుంటూ కూడా వచ్చాను. ప్రతి శ్లోకానికి కూడా వివరణ చేసుకుంటూ వచ్చాను. సమాజంలో దారి తప్పిన అంశాలను కూడా అందులో చెప్పుకుంటూ వచ్చాను. పుస్తకాల్లో వ్యాఖ్యాతలు రాసినటువంటి వ్యాఖ్యాన పొరపాట్లను కూడా ఇక్కడ మీకు ప్రజెంట్ చేశాను. ఇంకా దీంట్లో ఆ జ్యోతిష భాషలో ఇంకా డెప్త్ కాన్సెప్ట్లోకి వెళ్ళబోతున్నాం. చాలా విశేషాలు తెలుసుకోబోతున్నాం. అది దగ్గరలోనే ఉంది ఆ అవకాశం కూడా. కానీ మీరందరూ కూడా వీటిని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ, ఇక ఈ రాబోయే వారం రోజుల్లో ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా మనకి ఈ 12 రాశుల వాళ్ళ యొక్క గోచార ఫలితాల విశేషాలని ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా కేవలం గురు సంచారం మినహా మిగతా గ్రహాల యొక్క సంచారం అంతా కూడా బాగుంది. అందువలన వీళ్ళు చాలా మంచి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. వీళ్ళ నిత్యకృత్యాలు అన్నీ కూడా చాలా సమయ పాలనతో పూర్తవుతూ ఉంటాయి. కుటుంబంలో మీకు అందరూ కూడా సాధారణ స్థాయిలో అనుకూలంగా ప్రవర్తిస్తారు. ఉద్యోగ విషయంలో మీరు తెలివిగా ప్రవర్తించే అవకాశం వస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఆగ్రహావేశాలతో కూడా ఉంటారు. ప్రధానంగా ఇప్పుడు ఈ భరణి నక్షత్రంలో కుజుడు సంచారం 19వ తారీఖు నుంచి ప్రారంభమవుతోంది. ఈయన ఆరోగ్య విషయంలో భరణి నక్షత్రం వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఎక్కువ క్రియేట్ చేసే అవకాశం వస్తుంది. అందువల్ల కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. ఆ తర్వాత ఈ రాశుల్లో వాళ్ళకి అందరికీ కూడా ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. రుణాలు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో కొంచెం చికాకులు వచ్చే అవకాశం వస్తుంది. షేర్ వ్యాపారులు దూకుడుతనం తగ్గిస్తే మంచి లాభాలు పొందుతారు. విద్యార్థులకి సత్ఫలితాలు ఉంటాయి. రైతులకు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి హర్డిల్స్ బాగా ఉన్నాయి, ఆటంకాలు. కానీ దాటే అవకాశాలు కూడా పక్కనే ప్రయాణం జరుగుతుంది. శని గురువుల యొక్క బలం బాగుంది కదా. కొత్త ప్రయత్నాలు చేయకుండా రోజువారీ కార్యక్రమాల్లో కనుక మీరు ముందుకు వెళ్తే చాలా మటుకు మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఖచ్చితంగా వచ్చాయి. ఈ వారంలో మరొక ముఖ్య విషయం ఏంటంటే, ఎవరికి కూడా ఎటువంటి హామీలు ఇవ్వద్దు అనేది ప్రత్యేకంగా సూచన చేస్తున్నాం. కారణం ఏంటంటే, ఈ కుజుడు జన్మంలో ఉన్న కారణంగా మీరు హామీలు నిలబెట్టుకోలేరు. పని మొదలెట్టంగానే మీరు మానసికంగా డిస్టర్బ్ అవ్వడం కానీ, లేదా వేరే అత్యవసరమైనటువంటి పని ప్రారంభమై అటు వెళ్ళడం కానీ ఇలా జరిగి కొన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకునేటువంటి పరిస్థితికి దారితీస్తాయి. అందువలన కొంచెం ఎవరికి ఎటువంటి హామీలు ఇవ్వద్దు అని చెప్పేసి సూచన చేస్తున్నాం. అశ్విని నక్షత్రం వాళ్ళకి కార్యక్రమాలను కూడా విజయవంతంగా పూర్తవుతాయి. తెలివిగా వ్యవహరిస్తారు, ఓర్పుగా ఉంటారు. సహవాసం బాగా అందరితోనూ చేసి మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. భరణి నక్షత్రం వాళ్ళకి రుణ విషయాల్లో, అలాగే కుటుంబ వ్యవహారాల్లో అన్నిట్లోనూ కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. దూర ప్రాంత ప్రయాణాలు ఒంటరిగా చేయొద్దు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సూచన చేస్తున్నాం.
కృత్తిక ఒకటో పాదం వాళ్ళకి ఈ వారం అంతా కూడా బాగా పనులు వేగంగా సాగే అవకాశం ఉంది. ఈ వారంలో మీరు అవకాశం కుదిరితే కనుక సుబ్రహ్మణ్య ఆరాధన బాగా చేస్తూ ఉండండి. తద్వారా మీకు చాలా మంచి ఫలితాలు, శుభపరిణామాలు జరిగే అవకాశం వస్తుంది. వృషభ రాశి. చాలా చక్కనైనటువంటి ఓర్పు, తెలివి, సహనం అన్నిట్లోనూ ప్రదర్శిస్తారు. స్థానచలన ప్రయత్నాలు కావాలి అనుకునే వాళ్ళకి ఈ వారంలో గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఈ వారం అంతా కూడా కేవలం గురువు, రాహువు, శని, బుధ, శుక్ర 5 గ్రహాల యొక్క సంచార అనుకూల ప్రభావం చేత చిన్న చిన్న ప్రయత్నాలతోనే వ్యవహారాలని కూడా చాలా చక్కగా సర్దేస్తూ ఉంటారు. మీకు సానుకూలంగా మార్చేసుకుంటూ ఉంటారు. ఉద్యోగం, వ్యాపారం మీకు కావలసిన రీతిగా నడుస్తూ ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం బాగుంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేసి లాభదాయకమైన ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక్కడ కొద్దిగా 2, 3, 4 పాదాల వాళ్ళకి చాలా కాలం తర్వాత చాలా ఫ్రీనెస్ స్టార్ట్ అయింది. అనుకోకుండా చాలా వేగంగా మీకు పనులు పూర్తవుతాయి. అలాగే అందరి దగ్గర నుంచి కూడా సపోర్ట్ బాగా లభిస్తుంది. భవిష్యత్ కార్యాచరణ మీద చాలా చక్కనైనటువంటి ప్రోత్సాహం లభిస్తుంది. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి ఆరోగ్య విషయంలో, వ్యవహార విషయంలో సానుకూలత కొంచెం తక్కువగా కనబడుతోంది. రోహిణి నక్షత్రం వాళ్ళకి గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. అన్ని పనులు కూడా వేగంగా ముందుకు నడుపుకుంటూ వెళ్తారు. ఈ వృషభ రాశి వాళ్ళు కూడా ఈ వారం రోజులు అవకాశాన్ని పురస్కరించుకుని మరి సుబ్రహ్మణ్య ఆరాధన బాగా చేస్తే మంచిది. అలాగే ప్రాతకాలంలో ఆదిత్య హృదయం కూడా పారాయణ చేసుకోండి. చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. మిథున రాశి. చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. అలాగే చాలా మంచి కాలం కూడా నడుస్తుందని చెప్పాలి. రవి గురువుల యొక్క సంచారం మినహా మిగతా గ్రహాల యొక్క సంచారం చాలా బాగుంది. ప్రధానంగా శుభగ్రహాలైనటువంటి బుధ, శుక్రులు ఆర్ద్రలో సంచారం చేస్తున్న కారణంగా వీళ్ళు నిరుత్సాహం, నిర్లిప్తత వదిలేస్తే చాలా విజయాలు సాధించే అవకాశం ఉంది. మిథున రాశి వాళ్ళకి ఈ వారం రోజులు దైనందిన కార్యక్రమాలు కొంచెం అస్తవ్యస్తంగా నడిచినా ఇబ్బంది లేకుండా వెళ్తాయి. కుటుంబ వ్యవహారాల్లో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, సరి చేసుకోగలుగుతారు. ఉద్యోగం విషయంలో, వ్యాపార విషయంలో చాలా ఓర్పు, సహనం, తెలివి ప్రదర్శించి విజయాలు సాధిస్తారు. అధికారులు మీకు బాగా సహకారం చేస్తూ ఉంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు బాగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు, రుణ వ్యవహారాలని ప్రత్యేకంగా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు అన్ని కార్యక్రమాలని కూడా కూలంకషంగా పరిశీలించి ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అనేటువంటి అంశంలో ఒక మంచి క్లారిటీ కలిగి ముందుకు వెళ్తారు. తద్వారా విజయాలు సాధించే అవకాశం ఉంది. గత కొద్ది కాలంగా జరిగిన గ్రహచారంలో ఉన్నటువంటి దోషాలను కూడా సరిచేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇప్పుడు ప్రధానంగా కుటుంబ సమస్యలు క్లియర్ చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంలో ఉన్న, రుణ సమస్యలు క్లియర్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంలో ఉన్న మీకు మంచి మార్గాలు గోచరించే అవకాశం ఉంది. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు జాగ్రత్తలు తీసుకుంటే మంచి లాభాలు అందుకునే అవకాశం ఉంది. విద్యార్థులకు, రైతులకు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మరొక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి చాలా ధైర్యంగా అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తాయి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం అవుతూ ఉంటాయి. పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో, ఆర్థిక వ్యవహారాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరం అని చెప్పేసి సూచిస్తున్నాం. అవకాశాన్ని పురస్కరించుకుని ప్రాతకాలంలో సూర్య ఆరాధన, ప్రదోష కాలంలో శివ ఆరాధన చేస్తే మిథున రాశి వాళ్ళకి ఇంకా లాభాలు పెరిగే అవకాశం ఉంది. కర్కాటక రాశి. ఈ వారమే కాదండి, రాబోయే ఒక మాసం రోజుల పాటు మీరు చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా మీ పర్సనల్ జాతకాలని మీరు మీ సిద్ధాంతుల దగ్గర ఒకసారి చూపించుకోండి. కర్కాటక రాశి వాళ్ళు, ఇందులో గురుబలం బాగుంది, కుజుడు అనుకూలంగా ఉన్నాడు, రాహు అనుకూలంగా ఉన్నారు. అయినప్పటికీ కూడా అష్టమ శనికి వ్యయంలో ఉన్నటువంటి రవి, బుధ, శుక్రుల యొక్క సంచారం బాగా తోడై కొంచెం ఇబ్బందులు ఎక్కువగా క్రియేట్ చేసే లక్షణాలు కనబడుతున్నాయి. కొన్ని వ్యవహారాలు మధ్యస్థంగా మీరు వదిలేస్తూ ఉంటారు. ఆగ్రహ విషయాలు కంట్రోల్ చేసుకోవాలి. కొంచెం మానసికమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు
ఇమీడియట్గా డాక్టర్లను సంప్రదించడం కూడా మంచిది. ఆరోగ్య సమస్యలు వాటికంటే కూడా మానసిక సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇది భయపెట్టేందుకు చెప్పేటువంటి గోచారం కాదు, జాగ్రత్తలు తీసుకోవడం కోసం చెప్పేటువంటి గోచారం. నష్టమే ఉందండి. ఇక్కడ ఈ రాశి వాళ్ళు ఒంటరి ప్రయాణాలు ఎక్కువగా చేయకుండా ఉంటే మంచిది. ఏదైనా కలహప్రదమైనటువంటి వాతావరణం నడుస్తున్నప్పుడు ఒంటరిగా కాలక్షేపం చేయడం కూడా మంచిది కాదు. వీలైనంత వరకు ఇక్కడ జాగ్రత్తలు పాటిస్తే కూడా సమస్యలు దాటే అవకాశాలు ఉన్నాయా అని ప్రశ్నిస్తే చాలా గొప్పగా ఉన్నాయి అని చెప్పాలి. కారణం ఏమిటంటే గురువు లాభంలో ఉన్నాడు. ఆయన మీరు చాలా ఓర్పుగా వ్యవహరిస్తే మీకు బాగా సహకారం చేస్తాడు. సమస్యలు తీరవు, కానీ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా పక్కకి నడిపేసి ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో పాత సమస్యలు తిరగబెట్టకుండా చూసుకోవాలి. కొత్తవి కూడా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పునరుసు 4వ పాదం వాళ్ళకి ఈ జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సమస్యలను దాటుతారు. పుష్యమి నక్షత్రం వాళ్ళు కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం, కుటుంబ సమస్యలు కానీ, సంతాన సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ ఏదైనా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆశ్లేష నక్షత్రం వాళ్ళకు కూడా మరి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా ఆటంకాలు ఉంటాయి. వీలైనంత వరకు ప్రాతకాలంలో మీరు ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీరామ శరణం మమ అని చెప్పి 11 ప్రదక్షిణాలు చేయండి. ప్రదోషకాలంలో శివాలయంలో శ్రీమాత్రే నమః అనే నామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేసి అక్కడే ఉండి మీరు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, దుర్గా సప్తశతిలోకి పారాయణ చేసుకోవడం మూలంగా చాలా మటుకు సానుకూలత పెరిగే అవకాశం వస్తుంది. సింహరాశి. మీరు ఏదైనా గత సమస్యలు ఏమైనా ఉంటే త్వరగా పూర్తి చేసుకోవాలనే ఉద్దేశంతో శ్రమ చేయండి. క్రమక్రమంగా పనులు ఆలస్యమైనప్పటికీ కూడా చాలా సానుకూలమై చాలా విజయాలు మీకు అందజేసే అవకాశం ఉంది. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. చాలా కాలంగా ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు కొంచెం వేగం పుంజుకుంటాయి. మీకు కాలం అనుకూలించి అన్ని విషయాలను కూడా సత్ఫలితాలను సూచిస్తూ ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు బాగా నడుస్తాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. ఇక్కడ మఘా నక్షత్రం వాళ్ళకి మీ కుటుంబ సభ్యుల యొక్క సహకారం, బంధువుల సహకారం ఉండి చాలా కార్యక్రమాలను విజయం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కుంభ నక్షత్రం వాళ్ళు ఇతరుల సహాయ సహకారాలను బాగా తీసుకుంటూ కార్యక్రమాలన్నింటినీ కూడా విజయం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఉత్తరా నక్షత్రం వాళ్ళకి ప్రస్తుతం చాలా కాలంగా ఆగిపోయినటువంటి వ్యవహారాలు ఇప్పుడు వేగం అందుకుని మీకు సానుకూలతను చూపించే అవకాశం వస్తుంది. ఇంకా మీకు పనులు బాగా వేగం అవ్వాలి అనుకుంటే రోజు ప్రాతకాలంలో ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీరామ శరణం మమ అని చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయండి. చాలా మంచి ఫలితాలు వస్తాయి. పనులు ఆలస్యం అవుతున్నాయని బాధపడాల్సిన అవసరం లేదని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తూ ఉన్నాం. కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి సాధారణ స్థాయి కంటే కూడా మంచి వైపే ఎక్కువగా ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ ఏ వ్యవహారం మీరు టేకప్ చేస్తే ఆ వ్యవహారంలోనే మీకు సానుకూలత పెరుగుతోంది. అనుకూల ప్రభావాల చేత మీరు చాలా లాభదాయకమైన ఫలితాలు పొందుతారని చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. గత సమస్యలకి పరిష్కారాలు దొరుకుతాయి. కొత్త వ్యవహారాలు చేస్తారు. కొత్తగా అప్పుడే ప్రారంభమైనటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తూ చాలా దిగ్విజయమైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. మీకు అందరూ బాగా సహకారం చేసే అవకాశం కూడా కనబడుతోంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు పుణ్యకార్యాలు, శుభకార్యాలు చేస్తూ ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు బాగా ఎక్కువగా నడిపే అవకాశం ఉంది. హస్త నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇబ్బందులు లేకుండా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది. కొత్త ప్రయత్నాలు, కొత్త వ్యవహారాలు, కొత్త లావాదేవీలు నడిచి మీకు బాగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉత్తర 1వ పాదం, చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ఈ వారం రోజులు కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోమని, తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు అని చెప్పేసి సూచిస్తున్నాం. అవకాశాన్ని పురస్కరించుకుని మీరు ప్రాతకాలంలో సుబ్రహ్మణ్య ఆరాధన, కాలభైరవాష్టకం పారాయణ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. తులారాశి. తప్పనిసరిగా మీరు తెలుపు రంగు వస్తువు దగ్గర పెట్టుకోవడం కానీ, తెలుపు రంగు వస్త్రాలు ధరించడం కానీ ఎక్కువగా చేస్తూ ఉండండి. ఆగ్రహావేశాలు కంట్రోల్ చేసుకుంటే కొన్ని మంచి మార్పులు వచ్చే అవకాశం ఉంది. గత వారం కంటే కూడా ఈ వారంలో
బుధ శుక్రుల యొక్క ప్రోగ్రెస్ చాలా అనుకూలంగా ఉంది. రాహు అనుకూలంగా ఉన్నారు, శని తటస్థంగా ఉన్నారు. కాబట్టి సమస్యాత్మకమైనటువంటి గ్రహచారంలోంచి అనుకూలమైనటువంటి గ్రహచారంలోకి మీరు అడుగుపెట్టారు అనడానికి ఎక్కడా సందేహం లేదు. ఖచ్చితమైనటువంటి అనుకూల స్థితి పెరుగుతోంది. ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి, ఆర్థిక విషయాలు బాగుంటాయి. చాలా మటుకు మంచి స్టార్ట్ అవుతుంది. సమస్యలు మీకు ఎక్కడైతే ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా వస్తూ ఉంటాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. చాలా కంట్రోల్గా ఉండడం కోసమే ఈ తెలుపు రంగు వస్తువు దగ్గర పెట్టుకోవడం అన్నమాట. మానసిక వ్యవస్థ మీద తెలుపు రంగు వస్తువు బాగా ప్రభావాన్ని చూపిస్తుంది. మీకు చాలా మటుకు చెడు దూరం అయ్యే అవకాశం వస్తుంది. ఇక చిత్త 3-4 పాదాల వాళ్ళు రుణ సమస్యలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ, ఇతరమైన సమస్యలు కానీ ఏమైనా ఉంటే వాటిని కంట్రోల్ చేయడం కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. హస్త నక్షత్రం ఈ స్వాతి నక్షత్రం వాళ్ళకి ఈ వారం రోజులు కూడా ప్రోగ్రెస్ బాగా ఉంటుంది. భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది. చాలా కార్యక్రమాలని శ్రీకారం పెట్టి విజయం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి కొన్ని పనులు సానుకూలం, కొన్ని పనులు వ్యతిరేకం. ఇందులో కుటుంబ సభ్యుల సహకారం లేకపోవడం ఇలాంటివి కొన్ని జరిగి మిశ్రమ ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తదుపరి ఈ తులారాశి వాళ్ళు మరొక ముఖ్య విషయం ఏంటంటే మీకు అవకాశాన్ని పురస్కరించుకుని ఇతరుల కార్యక్రమాల్లో జోలు పెట్టకుండా, వేలు పెట్టకుండా మీరు ఒక రాబోయే 2-3 మాసాల పాటు కాలక్షేపం చేయమని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాను. వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వాళ్ళు చాలా వేగంగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. అయితే అష్టమంలో రవి బుధ శుక్రులు చేరారు. ఇది కొంచెం ప్రతిబంధకమైనటువంటి గ్రహచారం. ఇప్పుడు ఇట్లాంటి సందర్భాల్లోనే అర్ధాష్టమ శని ఆయన తన ప్రేరణ కూడా చూపిస్తూ ఉంటాడు. గురువు అనుకూలంగా ఉన్నారు, రాహు అనుకూలంగా ఉన్నారు, కుజుడు అనుకూలంగా ఉన్నారు. అయినప్పటికీ కూడా కొంచెం జాగ్రత్తలు పడితే ఈ వృశ్చిక రాశి వాళ్ళు రాబోయే వారం రోజులు కూడా సమస్యలు దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. తద్వారా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఏదైనా కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం. దూకుడుతనం తగ్గించాలి. షేర్ వ్యాపారాలు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇతరుల వ్యవహారాల్లోకి వెళ్ళి వాటిలో కొంచెం మాట పడేటువంటి పరిస్థితులు తెచ్చుకోకుండా ముందు కాలక్షేపం చేయమని చెప్పేసి సూచిస్తున్నాం. అలాగే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఇందులో విశాఖ నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా మటుకు అనుకూలంగా నడుస్తాయి. అలాగే అనురాధ నక్షత్రం వాళ్ళు ఈ వారం రోజులు కూడా మరి శ్రమతో కూడుకుని పనులు పూర్తి చేసుకునే అవకాశం వస్తుంది. మానసికంగా బాగా టెన్షన్ ఉంటుంది. అయితే కొంచెం జాగ్రత్తలు ప్రత్యేకంగా పాటించాల్సిన అవసరం ఉంది. అలాగే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళ విషయంలో కూడా మీకు మానసిక అసమానతలు పెరిగే అవకాశం వస్తుంది. మరి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు కనబడుతూ ఉన్నాయి. ధనురాశి ధనురాశి వాళ్ళకి కోపావేశాలు కంట్రోల్ చేసుకోవాలి. రోజువారీ కార్యక్రమాల మీద మాత్రమే దృష్టి పెట్టాలి. కొత్త ప్రయోగాలు చేయకుండా ఉంటే మంచిది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి. మిత భాషణ చాలా అవసరం. ఓర్పు చాలా అవసరం. మీ పనులన్నీ కూడా మీరే స్వయంగా చేసుకోండి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సమయపాలన బాగా మెయింటైన్ చేయండి. అధికారులతో కలహాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులు, రైతులు తగు జాగ్రత్తతో సంచారం చేయాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం కూడా మంచిది. మూలా నక్షత్రం వాళ్ళకి ప్రతి పని కూడా కొంచెం చికాకును సృష్టిస్తూ ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ప్రతి వ్యవహారాన్ని కూడా చాలా కేర్ఫుల్గా తీసుకుని ముందుకు వెళ్ళాలి. కుటుంబ సభ్యులతో, బయట వాళ్ళ యొక్క సహవాసంతో కొంచెం సమస్యలు పెరిగే అవకాశం వస్తుంది. అలాగే పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఈ వారం రోజులు కూడా ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి ఏదైనా సందర్భానుసారంగా ఇబ్బంది వస్తే కనుక దానికి ముందుగా జాగ్రత్తలు తీసుకుంటే కనుక మీకు సమస్యలు దాటే అవకాశం వస్తుంది. అది కనుక మీరు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందికరమయ్యే అవకాశం వస్తుంది. అవకాశాన్ని పురస్కరించుకుని ప్రాతకాలంలో తెల్లటి పుష్పాలతో వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం భయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం లక్ష్మీ అష్టోత్తరంతో అర్చన చేసుకుంటే కనుక మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఈ రాశి వాళ్ళు నిత్యం తెల్లటి పుష్పాలతో కొన్నాళ్ళ పాటు ఆపకుండా, అంటే రాబోయే 2-3 మాసాలు కూడా
ఈ సప్తమ అష్టమ స్థానాల్లో గ్రహాలు సంచారం చేస్తాయి కాబట్టి ప్రాతకాలంలో తెల్లటి పుష్పాలతో లక్ష్మీ అర్చన చేసుకుని బయటకు వెళ్తూ ఉండండి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి మొన్నటిదాకా చాలా గొప్పగా వేగంగా మరి గ్రహాలు అనుకూలించినాయి. వాటిల్లో ఇప్పుడు మార్పులు తేడా వస్తున్నాయి. క్రమంగా కుటుంబ వ్యవహారాల్లో సమస్యలు సృష్టింపబడతాయి. షష్ఠ శుక్రుడు కదండి. ఇక్కడి నుంచి రాబోయే కొద్ది రోజుల పాటు బుధ శుక్రుల యొక్క సంచారం అనుకూలం తక్కువ. అయితే ప్రధానంగా శని రాహు గురువుల యొక్క అనుకూలం ఉంది కాబట్టి సమస్యలను ఎంతటి వాటినైనా సరే సరి చేసుకుంటారు. వాటిని లక్ష్యం చేయకుండా, ఇబ్బందులను లక్ష్యం చేయకుండా ముందుకెళ్తారు. వీలైనంతవరకు మంచి ఫలితాలతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అలాగే కానీ సమస్యలు మాత్రం ఉత్పత్తి అవుతూ ఉంటాయి. మీరు యొక్క ఉద్యోగం విషయంలో మేనేజ్మెంట్తోనూ, వ్యాపారం విషయంలో తోటి వారితోనూ, పై అధికారులతోనూ కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మీ దగ్గర పనిచేసే వర్కర్స్తో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. కొంచెం ఆర్థిక లావాదేవీలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. పాత ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. ఏదైనా ఆరోగ్య సమస్యలు గతంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఈ వారంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. రాబోయే కొద్ది కాలం పాటు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటుతనం ప్రదర్శించకుండా ఉండాలి. గురుబలం బాగుంది కాబట్టి సమస్యలను సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. శని రాహు గురువులు అనుకూలంగానే ఉన్నారు. అయినప్పటికీ కూడా కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళు ప్రత్యేకించి మీ యొక్క వ్యవహారాలను స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. శ్రవణ నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా మీరు బాగా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తే విజయాలు సాధించే అవకాశం వస్తుంది. ధనిష్ట 1-2 పాదాల వాళ్ళు దూకుడుదనం తగ్గించుకోవాలి. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనపరచాలి. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా చాలా ఆనందంగా కాలక్షేపిస్తారు. మరి మీకు పిల్లల యొక్క అభివృద్ధి వార్తలు వినే అవకాశం వస్తుంది. పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో కూడా మంచి వార్తలు వింటారు. మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో కొంత మంచి మార్పు ప్రారంభమైంది అనేటువంటి మాట వినే అవకాశం వస్తుంది. పనులు ఆలస్యమైన కుజ, రవి, బుధ, శుక్ర, గురు ఇట్లా గ్రహాలని కూడా అనుకూలంగా ఉండడంతో చాలా అద్భుతమైనటువంటి పరిణామాలు జరుగుతాయి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, ఆరోగ్యం అన్నీ బాగుంటాయి. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి కార్యక్రమాలని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే శతభిష నక్షత్రం వాళ్ళకి అనుకోని లాభాలు చేకూరుతాయి. చాలా గౌరవం పెరుగుతుంది. మీరు ఊహించని మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. పూర్వభాద్ర 1, 2, 3 పాదాల వాళ్ళు ఏ పని చేపడితే ఆ పనిలోనే బాగా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. మీకున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా చాలా లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తర్వాత మీనరాశి. మీనరాశి వాళ్ళకి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహచారంలో మరి ఈ కుజుడు వ్యయంలో ఉన్నటువంటి సంచార దోషం బాగా వెంబడిస్తూ ఉంటుంది. ఈ కుజుడు యొక్క సంచార దోషం వెంబడిస్తూ ఉన్నటువంటి ప్రభావం చేత కొంచెం పనుల్లో ఆటంకాలు ఉంటాయి. అయితే రాహు కూడా మానసికంగా మీకు సరైన గైడెన్స్ దొరకనీయకుండా చేస్తారు. మీ ఆలోచన సరైనటువంటి మార్గంలో ప్రయాణం చేయనీయకుండా చేస్తూ ఉంటాడు. కానీ మీరు జాగ్రత్తలు కనుక పాటిస్తే చాలా చక్కటి విజయాలు సాధించే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటిస్తే సమస్యలను దాటుకుంటూ వెళ్ళే అవకాశం వస్తుంది. గతం కంటే కూడా చాలా మంచి టైం స్టార్ట్ అయింది. ప్రోగ్రెస్ బాగుంటుంది. కానీ మీరు తీసుకునే జాగ్రత్తల మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గత సమస్యలు ఉన్నటువంటి మీనరాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా బాగా జాగ్రత్తలు పాటించాలి. ఈ వారమే కాదు, రాబోయే కాలంలో కొద్ది రోజుల పాటు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. రాహు బాలేదు కదా, ఇతరుల సలహాలు సూచనలు తీసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. ప్రతి పనిని కూడా స్వయంగా చేసుకోండి. పూర్వభాద్ర 4వ పాదం వాళ్ళకి ఆర్థిక, కుటుంబ విషయాల్లో చిన్న చిన్న చికాకులు ఉంటాయి. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి పనులన్నీ కూడా బాగా సాగుతాయి. రేవతి నక్షత్రం వాళ్ళు కుటుంబ విషయంలోనూ, ఉద్యోగ విషయంలోనూ, వ్యాపార విషయంలోనూ కూడా కొత్త ప్రణాళికలు చేసి కార్యక్రమాలను సానుకూలం చేసిన దిశగా ప్రయాణం చేస్తారు. ఈ రాశి వాళ్ళు, ఈ మకర, కుంభ, మీన రాశి వాళ్ళు రోజు ప్రాతకాలంలో ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో 11 ప్రదక్షిణాలు చేయడం, సాయంత్రం పూట శివాలయంలో శ్రీమాత్రే నమః అని చెప్తే 11 ప్రదక్షిణాలు చేసి అక్కడే కూర్చుని లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేయడం మూలంగా చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.